మిమ్మల్ని కాదు జనరల్ గా ఆయన అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నరసింహారావు గారు ఏం రాసిరో నాకు తెలియదు. మీరు మాట్లాడేదాన్నే చెప్తున్నా నేను. మీరేమంటారంటే బీజేపీ ఎక్కడైతే గెలుస్తుందో అక్కడ ఎలక్షన్ కమిషన్ యు ఆర్ టాకింగ్ బ్యాడ్ సార్. నేను చెప్తుంటే మీరు ఎట్లా కాదంటారు? అక్కడ ఆపేద్దాం అంటే రవి గారు ఇక్కడ రెండు రకాల చర్చ జరుగుతుంది. అరవింద్ కేజ్రీవాల్ కనుక గెలిస్తే ఖచ్చితంగా ఇండియా కూటమి పార్టీలు ఆయన్ని ఒక లీడ్ పాయింట్గా చూస్తాయి, ఇక రాహుల్ పరిస్థితి అయిపోయింది అన్నది ఒక చర్చ జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, కేజ్రీవాల్ గెలిస్తే భారతీయ జనతా పార్టీకి హిందీ బెల్ట్ రాష్ట్రాలు ప్రధాన సవాలుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు కొంత పాజిటివ్గా తీసుకోవచ్చు అని. ఒకవేళ కేజ్రీవాల్ ఓడిపోతే అప్పుడేం జరగచ్చు రాజకీయంగా? అంటే ఇండియా కూటమి పరంగా పక్షాలు కూడా ఈసారికి మద్దతు తెలిపిన నేపథ్యంలో అదొక అలాగే జరగచ్చు. ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా తన విస్తరణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళచ్చు? ఇప్పుడు బీజేపీ మ్యాక్సిమం లిమిట్ చేరుకుంది. ఇప్పుడు దాన్ని కాపాడుకోవటము, పోకుండా చూసుకోవటం మొదటిది. ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చి మళ్ళీ 2019 లాగా తన బలం తను తెచ్చుకోవటం అన్నది దాని ముందు ఉన్నటువంటి పెద్ద సవాలు. ఇంకా ఇండియా విషయానికి వస్తే అసలు ఢిల్లీలో ఇండియా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వేరుగా పోటీ చేసింది, ఆప్ వేరుగా పోటీ చేసింది. ఆ రెండు పార్టీలు ఎక్కడ ఇంతకుముందు హర్యానాలో హిమాచల్ కూడా వాళ్ళేం కలిసి పోటీ చేయలే. అందువల్ల ఢిల్లీ గెలిస్తే కేజ్రీవాల్ ఏదో నాయకుడు అయిపోతాడని లేదు, కాకపోతే రాహుల్ గాంధీ నాయకుడు అనేది కూడా లేదు. అది చాలా విస్తృతమైన విశాలమైన ఒక కూటమిగానో ఒక వేదిక అనాలి దాన్ని. అలా ఉంది. ఖచ్చితంగా ఢిల్లీ గెలిస్తే ఇండియా లేదా బీజేపీ వ్యతిరేక పార్టీలకు, మత రాజకీయాలు వ్యతిరేకించే పార్టీలకు ఊపు వస్తుంది, అందులో సందేహం లేదు. ఓడిపోతే అంటారా 3 సార్లు గెలిచిన ఒక పార్టీ 4వసారి ఓడిపోతే అదేమి భూకంపం అయితే ఏం రాదు. రెండవది ఇదంతా చేశారని అంటే గెలిస్తే వచ్చే ఎఫెక్ట్ బీజేపీకి ఎక్కువ ఉత్సాహం ఇస్తుంది. బీజేపీకి గెలిస్తే వాళ్లకు దేశ రాజకీయ సన్నివేశం వేరే వాళ్ళు గెలిస్తే ఈ ఇతర శక్తులకు ఇండియా కూటమికి కొంత ఉత్సాహం కలుగుతుంది. అది దీని ప్రభావం మీరు అన్నట్టు పంజాబ్ మీద, ఉత్తరప్రదేశ్ మీద కూడా మాటకు వస్తే ఉత్తరప్రదేశ్ మీద కూడా తర్వాత పడేటటువంటి అన్నీ వస్తాయి. ఒక సిరీస్ వస్తుంది. ఎందుకంటే ఈ పార్లమెంట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు జేడీయూ వాళ్ళు ఈ జమిలీ ఎన్నికలు అనే దాని మీద కొంత ప్రశ్నలు లేవనెత్తారు. కొన్ని ప్రశ్నలు వచ్చాయి. తప్పకుండా వీళ్ళు కొంచెం తల ఎగరేసే ఒక అవకాశం ఇప్పటివరకు తల ఎగరేయట్లేదు. కొంత తల ఎగరేసి ఇంతకుముందు వాజ్పేయి హయాంలో సమత, లలిత, జయలలిత అని ఉండేది. సమత, మమత, లలిత అనేవాళ్ళు కూడా. ముగ్గురు వాజ్పేయిని ముగ్గుతిప్పలు పెట్టేవాళ్ళు. సో అలాంటి ఒక పరిస్థితి రావచ్చు. సతీ గారు ఒకటి మీకు అడుగుతున్నాను, అంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు బడ్జెట్లో మీరు వదిలిన ట్యాక్స్ బెనిఫిట్ సంబంధించి కూడా కొంత ఇంపాక్ట్ చూపించింది అంటున్నారు. మీ అంచనా ఏంటి ఆ విషయం? 2 విషయాలు. ఒకటి ఇండి కూటమి గురించి మాట్లాడి, ఇండి కూటమి అనేటువంటి దేశంలో ఎక్కడ లేదు, పేపర్లలో మాత్రమే ఉంది. ఇప్పుడు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కదా, ఇండి కూటమిలో భాగం కదా. అక్కడ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ రెండు సపరేట్ గానే పోటీ చేసినాయి కదా. బెంగాల్లో మమతా బెనర్జీ ఇండి కూటమిలోనే ఉంది కదా, ఆమె సపరేట్ గానే పోటీ చేసింది కదా. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇండి కూటమిలోనే భాగం కదా, ఆయన సపరేట్ గానే పోటీ చేశాడు కదా. ఉత్తరప్రదేశ్ లో కూడా వాళ్ళేం సఖ్యతగా పోటీ చేయలేదు కదా. ఉత్తరప్రదేశ్ లో కూడా వాళ్ళు సఖ్యతగా పోటీ చేయలేదు. ఆయన అక్కడ మళ్ళా కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి పోటీ చేసినటువంటి అఖిలేష్ యాదవ్ ఢిల్లీకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేదు, అరవింద్ కేజ్రీవాల్ కి చేశాడు. ఇది నెంబర్ 1. సో ఇండి కూటమి అనేటువంటి పేపర్ల వరకు మాత్రమే ఉంది, అది ఎక్కడ కూడా రియాలిటీలో లేదనేటువంటిది ఒకటి క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి. రెండోది మీరు చెప్పినట్టుగా బడ్జెట్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ మీరు లేవదీశారు. బడ్జెట్ అనేటువంటిది ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఈ రోజు బీజేపీ ఉంది, నిన్న కాంగ్రెస్ ఉంది, ఈ రోజు బీజేపీ ఉంది, రేపు ఇంకో పార్టీ ఉన్నా కూడా ఇవే డేట్స్ లలో పెడతారు. నీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటిది కాదు. ఒకవేళ మీరు ఎన్నికల ఢిల్లీకి సంబంధించి ఇచ్చినది మాత్రం కొంత మిడిల్ క్లాస్ పైన సాలరీ ఇంపాక్ట్ చూపించింది. అదే అంటున్నా, బడ్జెట్ అనేటువంటి ఢిల్లీని దృష్టిలో పెట్టుకొని ఇస్తే ఢిల్లీ వరకే పరిమితమైందా, దేశం మొత్తానికి బెనిఫిట్ అవుతుందా? రేపటి రోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఐటీ చెల్లింపుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బెనిఫిట్. ఇప్పుడు మీరు అన్నిటినీ ఇప్పుడు 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఐటీకి సడలింపులు ఇవ్వట్లేదు, మినహాయింపులు ఇవ్వట్లేదు అని మీరే సతీష్ గారే ఈ రోజు బీజేపీకి సంబంధించినటువంటి ఏదైనా కొద్దిగా మంచి జిఎస్టీలు ఈ రెండు కట్టడం అనేది మొన్న మీకు
మన లోక్సభ ఎన్నికల్లో అది ఇంపాక్ట్ చూపించింది అనేది మీరు కూడా గ్రహించారు భారతీయ జనతా పార్టీ దాని నేపథ్యంలో వచ్చిన నిర్ణయం నేను కాదనట్లేదు. అదేం కాదు కానీ ఇందాక తెలకపల్లి అది గారు ఒక మాట తప్పు నిర్ణయం అన్నారు. అనట్లే నేను, కానీ ఇమీడియట్ గా మీరు కొంత బెనిఫిట్ పొందారు ఢిల్లీ ఎలక్షన్స్. సతీష్ గారు మాకేం ఇంపాక్ట్ చూపించలేదు గత ఎన్నికలప్పుడు. ఓకే, ఇందాక మన రవి గారు ఒక మాట ఏమన్నారు, 3 సార్లు అధికారంలోకి వచ్చింది కాబట్టి Right. ఈసారి ఓడిపోతే అదేం బ్రహ్మాండం బద్దలు అయిపోదు, భూమి బద్దలు కాదని చెప్పింది. Right. అట్లనే మేము కూడా 3 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు కొంత వెనకబడ్డాము, దాంట్లో భూమి ఏం బద్దలు కాలేదు కదా. Right. బీజేపీ 3 సార్లు మళ్ళీ మేము ఏం ఓడిపోలేదు సార్, సీట్లు తగ్గినాయి మాకు. Right. మాకేం మరి ఓడిపోయినాము. మెజారిటీ బాగుంటున్నారు. మేమే సతీష్ ఒక మేము మాట ఇప్పుడు 3 సార్లు ఎన్నికలప్పుడు సార్ ఒక Right. నిమిషం, కాంగ్రెస్ పార్టీ 2014లో 2019లో 2024లో 3 సార్లు కలుపుకుంటే కూడా ఈసారి మాకు వచ్చిన సీట్ల కంటే తక్కువనే వచ్చింది కదా. మళ్ళీ అదేంది కూటమిలు కట్టి Okay. అన్ని పార్టీలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి Right. ఎక్కడికక్కడ వాళ్ళతో అండర్స్టాండింగ్ చేసుకొని పోటీ చేసినా కూడా Right, 3 సందర్భాలలో సతీష్ గారు మీరు Right. కొద్దిగా వినండి. Right. 2014 2019 2024 3 సార్వత్రిక ఎన్నికలలో కలిపి వచ్చినటువంటి I agree, I agree. మూడు elections లో I agree, ప్యూర్లీ ఐ అగ్రీ. ఇప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చింది గత 3 ఎలక్షన్స్ సతీష్ ఇప్పుడు ఇవన్నీ అర్థం లేని పోలికలు. చెప్పండి శ్రీనివాస్ గారు, మీకు అడ్డం రాలేదు. ఇప్పుడు మినిమం డీసెన్సీ పాటించాలి కదా, ఉత్సాహం ఉండొచ్చు. సతీష్ కాసేపు ఆపమను, మినిమం డీసెన్సీ పాటించాలి. సరే ఓకే, మాకు లేదు, ఓకే లేదు. సతీష్ ఇట్ ఈస్ ఇండిసెంట్. ఓకే, ఐఎమ్ ఇండిసెంట్, ఒప్పుకుంటు, నాకేం ఇబ్బంది లేదు. సరే ఓకే, నేను చెప్పేది ఏంటంటే అర్థం లేని మాటను ఎందుకన్నానంటే, కాంగ్రెస్ పార్టీకి ఒక 84లో 400 సీట్లు వచ్చాయి ఉదాహరణకు. అప్పటి వరకు మొత్తం ఎన్నికల్లో బీజేపీకి వచ్చినవన్నీ, జనసంఘకి వచ్చినవన్నీ కాంగ్రెస్కి వచ్చాయి కాబట్టి మిగిలిన పార్టీల కంటే కాంగ్రెస్ గొప్పదంటే కుదరదు. ఏ ఎన్నిక జరుగుతుంది, ఇది నెంబర్ 1. నెంబర్ 2, అసలు అంత భేషజాలకు వెళ్ళిపోయి ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కొంత ఉపయోగం జరుగుతుందంటే అసలు లేనే లేదు, దాని గురించి ఏమి లేదు అనాల్సినంత అవసరం ఏం లేదు. మధ్యతరగతిని మళ్ళీ ఆకట్టుకోవాల్సిన అవసరాన్ని బీజేపీ గుర్తించింది. వాళ్ళ భాషలో మీరు చూసినా అది మంచి లక్షణమే, ఏదో కొంత చేస్తే. కానీ ఖచ్చితంగా దేశంలో తీవ్రమైన పోరాటం జరుగుతుంది. ఇన్ని కూటమి లేదని నేనే మీకు చెప్పే వేదిక అది. ఒక విశాలంగా అటువంటి దాంతోనే కదా ప్రభుత్వాలు ఏర్పడినాయి. అందువల్ల చూద్దాం ఫలితాలు. ఇవి ఎగ్జిట్ పోల్స్తో మరి ఎక్సెసివ్గా ఉత్సాహపడిపోయి అంత కావాల్సిన అవసరం లేదు. మనం చూడొచ్చు, పాసిబిలిటీ ఉంది, డౌట్ ఉంది. నాకు 30 సెకండ్స్ నేనే ఎక్కువ మాట్లాడాను. ఇవి ఎగ్జిట్ పోల్సే కాబట్టి మీరు కూడా అంత నిరాశ ఇవే అర్థం లేని కామెంట్స్. నిరాశ ఓడిపోతే కూడా ఏం లేదు. మహర్షులు. ఓకే, థ్యాంక్ యూ రవి గారు.